తెలంగాణ రాష్ట్ర బీసీ జనాభాలో అధిక జనాభా కలిగిన ముదిరాజుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముదిరాజ్ సంఘం పిలుపు మేరకు మండల అధ్యక్షుడు పల్లెబోయిన పున్నయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దశంకరంపేట తహసీల్దార్ గ్రేసీబాయిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మెనూ పోస్టులో పెట్టిన విధంగా ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భవానీ అంజయ్య, మండల నాయకులు గాండ్ల సంగమేశ్వర్, బండల శ్రావణ్, నిధున రాములు, గాండ్ల సాయిలు, బండరి కిషన్, చిమ్మ కిషన్, పుల్లబోయిన మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిండప్పుడు మేము ఈ రకంగా ముద్రాజులను కూడా ఆదుకుంటాం, మరియు ఒక మంత్రి పదవి కూడా ఇస్తాం, మరియు అత్యధిక కొన్ని స్థానిక రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా ముద్రాజులకు అత్యధిక జనాభా కలిగినందుకు మాకు అత్యధికంగా ఈ స్థానిక సీట్లలో మాకు జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు కానీ ఇవన్నీ మాకు ఎక్కువ వచ్చే కొరానికి ప్రయత్నం చేయాలని పైన సార్లకు, మన ఎమ్మెల్యే సార్కు, మా ఎంపీ సురేష్ శెట్కర్కు, పట్టుల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారికి, నారాయణ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఇదే ఇవన్నిటికంటే ఎక్కువ మాకు ఆధారపడేది ఏమదంటే బీసీ-డి నుండి ఏలకు మార్చాలి, మరియు చెరువులు కుంటలలో ఎక్కువ శాతం ముదిరాజులకే ఇవ్వాలి. ముదిరాజు జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇవ్వాలి. పెన్షన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాల లోపల 50 సంవత్సరాలు దాటిన ప్రతి ముదిరాజుకు మరి దాని మత్స్య సహకార సంఘం తరఫు నుంచి ఇంతకుముందు అదేవిధంగా ప్రతి ముదిరాజుకు కూడా ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు పై అధికారులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎస్పీ కానీ వీళ్ళందరూ బీసీ కార్పొరేషన్ కాదు, మనకు ముదిరాజ్ కార్పొరేషన్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో మాట్లాడుతున్నాం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజ్ వైకత్వం.